హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిల్మీ డిస్కో. నేను మీ అక్షయ్ అండ్ నేను రాజా సాబ్ మూవీ రివ్యూతో మీ ముందుకు వచ్చేసాను. ఇంకా లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ మూవీ చూసొచ్చాక ఐ ఫెల్ట్ వన్ థింగ్ అండి. మారుతి గారు, మీరు అర్జెంటుగా మీ విల్లా నెంబర్ 17 కొల్లా లగ్జోరియా కొండాపూర్ నుంచి ఇమ్మీడియట్గా వెళ్ళిపోండి సార్. ఏమనుకుంది సార్ ఈ మూవీని నాకు తెలియక అడుగుతాను. కాసేపు కామెడీ అంటారు, కాసేపు ఎమోషనల్ అంటారు, కాసేపు లవ్ స్టోరీ అంటారు, కాసేపు హారర్ అంటారు. ఇవన్నీ కాదు, కాసేపు సైకలాజికల్ మూవీ అంటారు. మీకే ఒక క్లారిటీ లేనప్పుడు ఎందుకు సార్ ఇలాంటి మూవీస్ తీస్తారు? ఇలాంటి మూవీస్ తీసి ట్రోల్ చేయించుకోవడానికా సార్? నాకు అర్థం కాదు. మిమ్మల్ని ట్రోల్ చేయరు సార్, అక్కడ ప్రభాస్ని ట్రోల్ చేస్తారు బాలీవుడ్ ఆడియన్స్ అందరు కలిసి. అసలు కాస్ట్ ఏం తక్కువ ఉంది సార్ కాస్ట్లో? నాకు అర్థం కాదు. ప్రతి ఒక్క యాక్టర్ పర్ఫెక్ట్ యాక్టర్. ప్రభాస్ కానివ్వండి, సంజయ్ దత్ కానివ్వండి, భువన్ ఇరానీ కానివ్వండి, ఆ నాన్నమ్మగా చేసిన క్యారెక్టర్ కానివ్వండి, మాల్వికా మోహన్ కానివ్వండి, అందరూ మంచి కాస్టే. అయినా వాళ్ళని పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకోలేకపోయారు ఎందుకు సార్? మళ్ళీ ఈ మూవీలో లవ్ ట్రాక్ అండి, ఎంత దారుణంగా రాసేయాలో అంత దారుణంగా రాశారండి. కాసేపు మాల్వికా మోహనంతో రొమాన్స్ అన్నాక మళ్ళీ నిధి అగర్వాల్తో లవ్ ఏంటంటే నాకు అర్థం కాదు. మరి మరి అంత గ్రాంటెడ్గా కనిపిస్తున్నారా సార్ మీకు ఆడియన్స్ అంటే? నాకు అర్థం కాదు. మూవీ చూసేటప్పుడు నాకు ఒకటి అనిపించిందండి. ఈ మూవీ స్టోరీ ఐడియా ఏదైతే ఉందో ఎక్స్ట్రాడినరీగా ఉంది. బట్ హానెస్ట్గా చెప్తున్నా, ఈ స్టోరీకి ఈ డైరెక్టర్ డిజర్వ్ చేయరండి. ఎంత గ్రాంటెడ్గా తీసుకున్నారంటే ఆడియన్స్ని, చెప్తున్నా కదా. రాజాసాబ్కి అసలు హైప్ వచ్చిందే రాజాసాబ్ మూవీలో ఉండే ఆ ఓల్డ్ మ్యాన్ లుక్, అప్ సైడ్ డౌన్ ఫైట్స్ గురించి. వాటినే మీరు థియేటర్లో తీసేస్తే ఇంకా ఎందుకు చూస్తారు సార్ సినిమాని? నాకు అర్థం కాదు. ఒక వింటేజ్ ప్రభాస్ అనే పాయింట్ మీద సెల్లింగ్ తీసుకున్నారు. అసలు ఆ వింటేజ్ ప్రభాస్నే మీరు నాకు సరిగ్గా చూపించలేదు. వింటేజ్ అని అంటున్నారు కదా సార్, మీకు ఇంకోటి చెప్పాలి. రెబల్స్ ఆ పార్ట్ ఉంటుంది, దానిలో ప్రభాస్ని విఎఫ్ఎక్స్ చేసి చూపించారు. మళ్ళీ అది వింటేజ్ సినిమానా? మాకు ఇలాంటి సినిమాలు చేస్తారు, మళ్ళీ మీకు హైక్స్ కావాలి. మీరు చేసే చెత్త మూవీస్కి ఐఎమ్ సారీ, నేను ఇలాంటి మాట మాట్లాడద్దు అనుకున్నాను. బట్ ఆల్ దిస్ ఈజ్ ఎక్స్పీరియన్స్ అండి. నేను ఎక్స్పీరియన్స్ చేసింది చెప్తున్నాను. నేను ఎంత ఎంత దారుణంగా తీయాలో అంత దారుణంగా తీశారు. మళ్ళీ ఇండియాస్ బిగ్గెస్ట్ హారర్ ఫ్యాంటసీ ఫిలిం అని చెప్పి పేరు పెట్టారు దీనికి. నేను ఆదిపురుష్ వర్డిక్ తెలిసి కూడా సినిమాకి వెళ్ళానండి. అంత పెద్ద ఫ్యాన్ అండి ప్రభాస్కి నేను. అలాంటిది నాకే ఈ సినిమా ఎప్పుడైపోతుంది అన్నట్టు అనిపించింది నాకు. ఈ మూవీలో క్లైమాక్స్ బాగుంది, ఓ తోపు ఉందని చెప్పను, బాగుంది. దాని తర్వాత ఏదన్నా పాజిటివ్ ఉంది అంటే అది ప్రభాస్ యాక్టింగే, అంతే. ఇంకొన్ని రోజులు ఆగుతారు, మళ్ళీ ఓల్డ్ మ్యాన్ లుక్ యాడ్ చేసి అక్కడి నుంచి డబ్బులు తీసుకోవాలనుకుంటారు. మీకు రిటర్న్స్ మీద ఇంత డెడికేషన్ ఉన్నప్పుడు సినిమా మీద ఎందుకు పెట్టారు సార్ ఈ డెడికేషన్? నాకు అర్థం కాదు. మీరు ఇంత డెడికేషన్ 10% పెట్టినా సినిమా వర్డిక్ట్ వేరేలా ఉంటుంది సార్. అండ్ మై సిన్సియర్ రిక్వెస్ట్ టు మై రెబల్ స్టార్ అన్న, ఇలాంటి స్టోరీస్తో ఎవరైనా మీ ఇంటికి వస్తే డార్లింగ్ భోజనం పెట్టి పంపించే డార్లింగ్, అంతేకాని ఎవడు పడితే వాడు వస్తే సినిమాలు యాక్సెప్ట్ చేయకు. అసలు స్పిరిట్, సలార్ 2, కల్కి 2, ఫాజీ ఇలాంటి పెద్ద పెద్ద లైనప్ పెట్టుకొని ఈ సినిమాకి టైం ఎందుకు ఇచ్చారో అనిపించింది డార్లింగ్. మీ ఫిల్మోగ్రఫీ తెలియని బాలీవుడ్ బచ్చగాళ్ళు మిమ్మల్ని రెడిట్లో, ట్విట్టర్లో ట్రోల్ చేస్తుంటే బాధగా ఉంది డార్లింగ్. ఇలాంటి సినిమాలు చేయకండి మీరు. మళ్ళీ ఈ మూవీకి పార్ట్ 2 అంట, ఇంకా వద్దు. నేను ఇక్కడితో ఆపేస్తా. పార్ట్ 2 అంటే నాకు ఇంకా మంచి మాటలు వస్తాయి. అంతే అండి ఈ వీడియో. నేను ఈ సినిమాని ప్రభాస్ కోసం వెళ్ళాను, ప్రభాస్ కోసం చూశాను. నాకు ప్రభాస్ దీనిలో నచ్చాడు, అంతే. మరి మీరు ఈ సినిమా చూస్తే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పేసేయండి. ఇంకా చాలా సంక్రాంతి మూవీస్ ఉన్నాయి, ఆ రివ్యూస్ కూడా మేము యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మేము వేస్తూ ఉంటాము. సో ఇంతే ఈ వీడియో. మేము ఈ మూవీకి 1.5 ఇస్తా రేటింగ్, అది కూడా ప్రభాస్ కోసమే, అంతే. మరి మీరు ఈ సినిమా చూస్తే మీరెంత రేటింగ్ ఇస్తారో కింద కామెంట్ చేసేసి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ అక్షయ్, సైనింగ్ ఆఫ్. బై బై.